మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మారుతున్నటువంటి మన జీవన శైలిలో వచ్చిన ఈ మార్పుల కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో మనం పెద్ద పెద్దకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. అందులో ఒకటి కోలోరెక్టల్ క్యాన్సర్ చూస్తున్నాం. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ముందుగా తెలుసుకోవడానికి సాధ్యం కాదా? సో ప్రారంభ లక్షణాలు దీన్ని ఏ రకంగా ఉంటాయి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? సో స్టేజ్ 3-4 రాకుండానే ముందు జాగ్రత్త తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఈ విషయాలు అన్నిటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు, రేడియో ఆంకాలజిస్ట్, మెడికోవర్ హాస్పిటల్. హలో సార్. హలో సార్, పెద్ద పేగులో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఏ రకంగా ఏర్పడుతుంది? సో దీన్ని ముందుగా తెలుసుకోవటం సాధ్యం అవుతుందా, అవ్వదా? యాక్చువల్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మార్చ్ మంత్ అనేది కోలోరెక్టల్ అవేర్నెస్ మంత్గా ఫాలో అవుతారు హోల్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా. ఓకే. దీనికి యాక్చువల్గా ఇండియాలో కూడా దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఒకప్పుడు 20-25 ఇయర్స్ బ్యాక్ ఈ కోలోరెక్టల్ అనేది రిలేటివ్గా రేర్ అండ్ అన్కామన్ అనొచ్చు. రేర్ కాదు కానీ అన్కామన్ క్యాన్సర్స్. కానీ ఒక 10 ఇయర్స్ నుంచి అండి చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ పెద్ద పేగు క్యాన్సర్. చూడడమే కాదు, యంగ్ ఇండివిజువల్స్ 40, 45, 50 ఇయర్స్లో కూడా మనకి కనిపిస్తుంది ఇది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆబ్వియస్లీ ఆహారపు అలవాట్లు అనేవి మనకి మారిపోయినాయి అనమాట. ఒకప్పుడు ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లోనే చాలా కామన్ క్యాన్సర్ ఇది. ఇప్పుడు మన డైట్ కూడా అటువైపు వెళ్ళిపోయింది, వెస్టర్న్ డైట్ అయిపోయింది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఫైబర్ డైట్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము. ఇట్లా వేరియస్ కారణాల వల్ల మనకి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది పెరుగుతుంది. దురదృష్టవశాత్తు యంగ్ ఇండివిజువల్స్లో ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అందుకే ఈ మార్చ్ నెల మన ఇండియాలో కూడా ఎక్కువగా ఈ అవేర్నెస్ కల్పించాలి అని వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఎట్లా గుర్తించాలని. కానీ ఇప్పుడు ఇది ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ లో వచ్చేదా, ఇప్పుడు యంగ్స్టర్స్ లో ఎక్కువగా కనిపిస్తుందా? ఇది వరకు కరెక్ట్ అండి. ఓల్డ్ ఏజ్ లో ఇంత యంగ్ వాళ్ళకి ఇది వరకు వచ్చేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువ అవుతుంది. ఈవెన్ యంగర్ ఇండివిజువల్స్ లో, యంగర్ పేషెంట్స్ లో. ఈవెన్ మేము 30, 35, 40 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ చూస్తున్నాము. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇంకోటి ఏంటంటే ఈ సిమ్టమ్స్ అనేవి చాలా వేగ్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అనేది మనం అది క్యాన్సర్ ఉండొచ్చు అని మనము ప్రెడిక్ట్ చేయలేమన్నమాట మనం. ఎందుకంటే ముఖ్యంగా ఒకటి బ్లీడింగ్ రావచ్చు, మోషన్ లో బ్లీడింగ్ రావడము. అది చాలా మంది పైల్స్ అనుకుంటారు, ఎందుకంటే అది కామన్ కూడా. చాలా మంది ఏంటంటే దానికే ట్రీట్ చేయాలి, ఎందుకంటే 40-45 ఏజ్ లో ఆ క్యాన్సర్ ఉండకపోవచ్చు అని పైల్స్ కానీ దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే డిలే అవుతుంది మనం డయాగ్నోస్ చేసేసరికి. ఇదే కాకుండా ఇంకొన్ని వేక్ సిమ్టమ్స్, ఆల్టర్డ్ బోవల్ హ్యాబిట్స్ అంటారు. అదేంటంటే కొద్ది రోజులు వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది, కాన్స్టిపేషన్, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ ఉంటాయి అనమాట. ఇంకోటి బరువు తగ్గడము, అనీమియా అంటే రక్తం తగ్గడము, ఇట్లా చాలా వేగ్గా ఉంటాయి. ఎందుకంటే మిగతా కారణాల వల్ల కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. చాలా వేగ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం డయాగ్నోస్ చేయడం చాలా డిలే అవుతుంది. మనకి వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకుంటే వాళ్ళకి ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి. మ్యాండేటరీ కంపల్సరీగా వాళ్ళు స్క్రీనింగ్ అనేది 45 ఇయర్స్ దాటాక రెగ్యులర్ గా వేరియస్ టెస్ట్లు ఉంటాయి స్క్రీనింగ్ గురించి, అవి చేస్తారు. మన దగ్గర మనం చేయట్లేదు అవి. దీనివల్ల ఏంటంటే ఒకటి కేసెస్ ఎట్లా పెరిగాయి, మనం డయాగ్నోస్ చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం, లేట్ గా డయాగ్నోస్ చేస్తున్నాం. సో జెండర్ లో కూడా ఏమైనా తేడా ఉంటుంది? మేల్ అండ్ ఫీమేల్స్ లో ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్స్? మోర్ ఆర్ లెస్ సేమే అండి. దీంట్లో ఏమి జెండర్ ప్రీడిస్పోజిషన్ అంటారు అట్లా ఏమి ఉండదు, మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది మగవాళ్ళలో. కాకపోతే ఎల్డర్లీ అంటే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. రైట్. సో ముందుగానే ఇది తెలుసుకోవడానికి ఎర్లీ స్క్రీనింగ్స్ ఏముంటాయి, ఎలా తెలుసుకోవచ్చు, ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? చాలా సింపుల్ టెస్ట్లు అండి. ఒకటి ఏంటంటే ఫీకల్ అక్కల్ బ్లడ్ అంటారు, అంటే స్టూల్ టెస్ట్, మోషన్ టెస్ట్ చేస్తారు రెగ్యులర్. మామూలుగా ఇప్పుడు అన్ని మాస్టర్ హెల్త్ చెకప్స్ అన్నిట్లో ఇది ఇంక్లూడ్ చేస్తున్నారు. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి ఆ సింపుల్ టెస్ట్, దానికి ఏం లేదు, స్టూల్ మనం శాంపుల్ ఇవ్వడమే. దాంట్లో ఏదన్నా అక్కల్ బ్లడ్ అంటారు. అక్కల్ బ్లడ్ ఏంటంటే కంటికి కనిపించని బ్లీడింగ్, వాళ్ళు మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఆ బ్లడ్ ఆర్బిసిఐ చూస్తారనమాట, ఎందుకు బ్లీడింగ్ అవుతుందని తర్వాత ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే కొన్ని కొలనోస్కోపీ అని ఉంటుంది. కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఒక గొట్టం లాంటిది, స్కోప్ లాంటిది పేగులోకి పంపిస్తారు. అది కనీసం 10 సంవత్సరాలు, 45 సంవత్సరాలు దాటాక ఒకసారి చేసుకోవాలండి ప్రతి ఒక్కరు. కనీసం 10 సంవత్సరాల కన్నా ఒకసారి. సిగ్మాడోస్కోపీ అని ఇంకో స్కోపీ ఉంటుంది,
కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. అంటే అది కొంచెం ఇన్వేసివ్ టెస్ట్, కొద్దిగా అంటే పేషెంట్కి ఇబ్బంది కలిగే టెస్ట్. అది కనీసం 45కి ఒకటి 5 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి. ఇది లేటెస్ట్ ఫాలో గైడ్ లైన్స్ అనమాట. బట్ ఈ మోషన్ టెస్ట్ అనేది ఇదేం నొప్పి ఉండేది కాదు కాబట్టి కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అదన్నా చేసుకోవాలి. అంటే ఇప్పుడు స్టూల్ టెస్ట్లోని ఖచ్చితంగా ఒకవేళ బ్లడ్ అలాంటిది కనిపించేటప్పుడు దాన్ని క్యాన్సర్గా డయాగ్నోస్ చేసుకోగలుగుతామా? ఎందుకనంటే క్యాన్సర్ కానివి కూడా కొన్ని పాలిప్స్ లాంటివి ఉంటాయి, అప్పుడు కూడా స్టూల్లోనే మన బ్లడ్ అనేది కనిపిస్తుంది కదా. సో కేవలం దీని ఆధారంగా మాత్రమే చెప్పగలుగుతామా? లేదండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అందులో బ్లడ్ కనిపిస్తే క్యాన్సర్ అని కాదు. కామన్ చాలా మందికి తెలియదు ఏంటంటే సింపుల్ మనం ఆస్పిరిన్ వేసుకుంటాం కదా, దానివల్ల కూడా కొంచెం బ్లడ్ అంటే కంటికి కనిపిదు, అక్కల్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. అట్లా చాలా కామన్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్దర్ టెస్ట్లు చేసి ఎందుకు అవుతుంది బ్లీడింగ్. మీరు అనుకున్నట్టు పాలిప్ అయి ఉండొచ్చు. పాలిప్లో చాలా వరకు బినైనే ఉంటాయి. పాలిప్ ఏంటంటే చిన్న గడ్డ లాంటిది పేగులో ఉంటుంది, అది బినైన్ అయి ఉంటుంది మోస్ట్ కామన్. అది క్యాన్సర్ కూడా అవ్వచ్చు అనమాట. బట్ వాట్ ఎవర్ ఎప్పుడైతే ఈ బ్లడ్ కనిపించిందో మోషన్లో స్టూల్లో, ఫర్దర్ ఈ కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ, మెయిన్లీ కొలనోస్కోపీ చేసి పేగంతా వాళ్ళు చూస్తారనమాట ఎందుకు బ్లీడ్ అవుతుంది. ఏమన్నా పాలిప్ ఉంటే చూస్తే, చిన్న పాలిప్లు అయితే ఆ కొలనోస్కోపీ ద్వారానే తీసేయడం జరుగుతుంది. అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అదే సిట్టింగ్లో తీసేస్తారనమాట. ఒకవేళ అనుమానంగా ఉంది, ఏదన్నా పుండులాగే ఉంది అట్లా ఉంటే బయాప్సీ చేయడం జరుగుతుంది. బట్ కంటిన్యూస్గా ఒకవేళ అలాగా పాలిప్స్ వస్తూ ఉన్నాయి అని అంటే కూడా అది నెక్స్ట్ క్యాన్సర్కి దారితీసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయండి, ఎఫ్ఏపి అంటారు. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి పాలిప్స్ అనేవి చాలా పేగు ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఎంత బ్లీడింగ్ అవుతుందంటే ఆ పార్ట్ పేగు అంతా తీయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయో వాళ్ళు కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలని. ఎవరిలో అయితే రిస్క్ ఉంటుందో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చూస్తుండాలి. ఏది అనుమానం ఉన్నా కూడా తీసి బయాప్సీకి పంపించడము అవి చేసుకుంటుండాలి. ఇంకోటి ఏంటంటే ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, కొన్ని లించ్ సిండ్రోమ్ అంటారు కొన్ని, అంటే ఫ్యామిలీస్లో ఆ సిండ్రోమ్ వల్ల ఏంటంటే వీళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు స్క్రీనింగ్ అనేది 45 అది ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ముందుగానే తెలుసుకుంటే వాళ్ళు అది రావడానికి వాళ్ళకి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది అని అనుకునేటప్పుడు బ్రెస్ట్ని తీయించుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు. అలానే దీనికి ఏమైనా ఆపడానికి ఛాన్స్ ఉంటుందా ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంటే తెలుసుకుందాం? లేదండి, రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవడము, ఏదైనా స్టార్ట్ అవడం చిన్నగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక పాలిప్ కానీ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది, కానీ స్టార్ట్ అవ్వగానే తీసేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ క్యాన్సర్ కానీ ముందుగానే డిటెక్ట్ చేయగలిగితే మేబీ స్టేజ్ 1లోనే ఉండొచ్చు. అంత మ్యాసివ్ సర్జరీ అంటే పేగు ఉన్న ఏరియా తీస్తారు, అటు ఇటు కూడా తీయడం జరుగుతుంది అనమాట. ఎంత చిన్నది అవుట్ ఏంటంటే అంత ఎక్స్టెన్సివ్ సర్జరీ అవాయిడ్ చేయవచ్చు. రెండోది ఏంటంటే ఒకటో కానీ రెండో స్టేజ్లో అయితే సర్జరీ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి కీమోథెరపీలు ఏం అవసరం ఉండదు అనమాట. ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్ ఉంటుందో మూడో స్టేజ్ కానీ ఆ స్టేజ్లో ఏంటంటే అనవసరం వాళ్ళకి కీమోథెరపీ కూడా నెసరీ అవుతుంది. సో ఎంత తొందర డయాగ్నోస్ చేసుకుంటే మనకి ట్రీట్మెంట్ అంత సక్సెస్ రేటు బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ లేకుండా ఈ కీమోథెరపీలు అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్, కేవలం పెద్ద పేగులో మాత్రమే ఇది వస్తుందా, రెక్టమ్ ఏరియాలో కూడా వస్తుందా? మంచి క్వశ్చన్. ఇప్పుడు పెద్ద పేగు అనేది కోలాను, రెక్టమ్ అనేది కింద భాగం అండి. కింద 15 సెంటీమీటర్లు రెక్టమ్ అంటారు. సో ఎక్కడన్నా రావచ్చు, కోలాన్లో రావచ్చు, రెక్టంలో రావచ్చు అనమాట. రెక్టమ్ వచ్చేసరికి కొంచెం ట్రీట్మెంట్ మారుతుంది, మనం రేడియేషన్ కూడా ఇస్తామన్నమాట. ఒక్కోసారి రెక్టల్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ ఉందంటే ముందు రేడియేషన్ ఇచ్చి డౌన్ స్టేజ్ అంటారు, అంటే పెద్దగా ఉండేది చాలా చిన్నగా చేసుకుని తర్వాత సర్జరీ చేయడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ స్టేజ్ లోనే వస్తుంది, యుక్త వయసు వాళ్ళకే వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి సో ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి కేర్స్ తీసుకుంటే దీన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది? మెయిన్ డైట్ అండి. మెయిన్లీ అది ఆబ్వియస్గా మనకి కనపడుతుంది. ఒకప్పుడు మనకి కోలోరెక్టల్ క్యాన్సర్ రేర్, ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనకి ఏం చేంజ్ ఉంది, డైటరీ హ్యాబిట్సే చేంజ్ అయినాయి. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ హై ఫైబర్ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒక రకంగా ఇది వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట, ఎవరైతే తక్కువ కన్జ్యూమ్ చేస్తారో. ఇంకోటి ఏంటంటే కన్సంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, ఎక్కువగా రెడ్ మీట్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ పోర్క్ కానీ ఇవన్నీ రెడ్ మీట్గా కన్సిడర్ చేస్తారు. కొన్ని స్టడీస్లో ఏం తెలియదంటే రెడ్ మీట్ తినొచ్చు, కాకపోతే ప్రాసెస్డ్ అంటే ఫ్రెష్ కాకుండా ఇప్పుడు బేకన్స్ అని ఇట్లా కొన్ని ప్రాసెస్డ్ ఉంటాయి అనమాట. ఎప్పుడో చేసి దాన్ని ప్రిజర్వ్ చేసి అవి తగ్గించుకోండి, దానివల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. పైగా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హై ఫైబర్ డైట్ తీసుకోవడము.
ఇంకోటి ఆబ్వియస్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఈ కోలాన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మనము రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం అవి చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ఎలాంటి స్క్రీనింగ్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.